క్రిస్మస్ వర్షిప్, క్రిస్మస్ ఆరాధన. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, యేసు క్రీస్తుని ఆరాధించడం. దాని మీదే ఇవాళ మనం ధ్యానిస్తాం. చక్కని ఆరాధనలో మనం పాల్గొన్నాం. ఈ సమయంలో ఈ ఆరాధన గురించి ధ్యానిద్దాం. దేన్ని ఆరాధించడం? క్రైస్ట్ మాస్, యేసుక్రీస్తుని ఆరాధించడం. ఇక్కడ 3 ఆరాధనల గురించి చూస్తామండి. ఒకటి ఏంటంటే, యేసు ప్రభు గారిని ఆరాధించిన వారిలో వైజ్ మ్యాన్ వర్షిప్డ్ జీసస్. ఆ తర్వాత చూస్తే షెపర్డ్స్ వర్షిప్ ద జీసస్. ఆ తర్వాత చర్చ్, సంఘము వర్షిపింగ్ ద జీసస్, దేవుని ఆరాధిస్తూనే ఉంది సంఘం. వీటి మీద మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా వైజ్ మ్యాన్ వర్షిప్డ్ జీసస్. జ్ఞానులు యేసు ప్రభు గారిని ఆరాధించారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతండి. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో, యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఆయన పూజించవచ్చితమని చెప్పిరి. ఇక్కడ వైస్ మ్యాన్ చెప్తున్నారు, జ్ఞానులు చెప్తున్నారు, మేము యూదులకి రాజుగా పుట్టిన వాడిని మేము పూజించడానికి వచ్చాము. ఆ కంటిన్యూషన్లో 2వ అధ్యాయంలోనే 11వ వచనం, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ మనం ఆలోచన చేస్తారండి, జ్ఞానులు వారు ఎలాగ వచ్చారు అనే ఉదంతం కూడా చూస్తాం. ఆ యొక్క నక్షత్రం వారిని తోడుకొని వచ్చింది. ఈ నక్షత్రం గురించి తోకచుక్క అంటుందండి. ఈ నక్షత్రానికి చరిత్ర ఉంది. ఇవాళకి కూడా మహానుభావులు గొప్పవారు ఎవరైనా పుట్టినప్పుడు ఆ నక్షత్రం కనిపిస్తుంటుంది. కానీ ఇవాళ ఇక్కడ ఎవరి గురించి ఆ నక్షత్రం చూపించిందండి? ఏకంగా సృష్టికర్త అయిన దేవుడు శరీరం దాల్చుకొని భూమి మీదకి వచ్చినప్పుడు అండి. బైబిల్ గ్రంథంలో ఇవన్నీ ఆలోచన చేస్తే చాలా మనకి ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. యేసు ప్రభు గారు ఆ శిలువ మరణంలో బర్తలోమే రాసాడు, అది మిగిలిన రాయలేదు అది. కానీ బర్తలోమే సువార్త బైబిల్లో చేర్చబడలేదు. ఆ బర్తలోమే చూసినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, యేసు ప్రభు గారు శిలువ వేసేటప్పుడు పరలోక రాజ్యం అంతా అక్కడికి వచ్చేసిందటండి. ఇంకెక్కడ యేసు ప్రభు ఉంటే, ఎక్కడ దేవుడు ఉంటే అక్కడే పరలోక రాజ్యం. ప్రభు గారు చెప్తారు శిష్యులకి, పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నది అంట. ఆ దృశ్యాన్ని ఆలోచన చేస్తానండి, ఆ పరలోక రాజ్యం అంతా దిగి రావడం అనేది చూస్తాం అక్కడ. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దానికి ముందుగా కొద్దిగా వెనక్కి వెళ్తే, మొట్టమొదటిగా పరలోక దూత సైన్యాలు, ఆ సమూహాలు వచ్చి ఆ దూతలు మొట్టమొదటిగా గోడలకి ప్రచురం చేశాయి. అంటే పరలోకం అంతా కదిలించబడదు. కారణం ఏంటంటే, సృష్టికర్త ఒక చిన్న బాలుడు రూపంలో భూమి మీద ఉన్నాడు. ఆలోచన చేసుకోండి ఒకసారి. ఇది ఆలోచన చేస్తే దేవాది దేవుడు ఒక చిన్న బేబీగా, ఒక చిన్న బాలుడిగా అక్కడ ఉండడం అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. అది వాళ్ళు అక్కడ ఉన్న ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ జ్ఞానులకి అర్థమైంది, లేఖనాలను బట్టి జ్ఞానులకి అర్థమైంది. అండ్ ఒక్కొక్కసారి మన పిల్లలు కూడా చూడండి, మన పిల్లలు పుడితే మన పిల్లడిగానే ఆలోచన చేస్తాం. కానీ మన పిల్లడు కలెక్టర్ అయ్యాడు అనుకోండి, మన పిల్లడు ఒక చీఫ్ మినిస్టర్ అయ్యాడు అనుకోండి, మనకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ చీఫ్ మినిస్టర్ని ఆ తల్లి అందరం మధ్యలో కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటుంటే వాడు చిన్నపిల్లడే. చీఫ్ మినిస్టర్ కానీ ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, చిన్నపిల్లడే. నేను అమెరికా దేశంలో ఉన్నప్పుడు అండి సెనేట్ మీటింగ్కి ఒకసారి వెళ్ళాను. అప్పుడు క్లింటన్ గారు ప్రెసిడెంట్. అంత సభలో కూడా అమెరికా ప్రెసిడెంట్ తల్లి
వచ్చి ఆయన కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటే క్లయింటన్ చెప్తాడు, నేను ఇవాళ ఇలా ఉన్నానంటే నా తల్లే కారణం అని చెప్తున్నాడు. సో ఆ గొప్ప స్థితి ఇక్కడ మరియకి దేవుడిచ్చాడు. ఆవిడికి ఆశ్చర్యంగానే ఉంటుంది, ఏంటి అన్నీ జరుగుతున్నాయని. గొర్రెలు వచ్చారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత జ్ఞానులు వచ్చి ఈ యొక్క బంగారము, బోళము, సాంబ్రాణి అనేవి ఒక గొప్ప వ్యక్తులకి సమర్పించేవి. అవి ఆ సామాన్యులకి ఇచ్చేవి కాదు. వాస్తవానికి ఆ జ్ఞానులకి దేవుడు తెలియచేయకపోతే వాళ్ళు వచ్చి ఆ చిన్న పిల్లడికి వచ్చి ఆరాధన చేయవలసిన అవసరం వాళ్ళకి లేదు. అంటే నా ఊరికండి నేను చిన్నపిల్లలకు కూడా చాలా మర్యాద ఇస్తాను. నేను ఆ చిన్నపిల్లని చూసినప్పుడు ఏమనుకుంటానంటే, రానే దినాల్లో వీడు ఒక పెద్ద చీఫ్ మినిస్టర్ అవుతాడా, లేదా ప్రైమ్ మినిస్టర్ అవుతాడా, అత్యున్నతమైన స్థితికి వెళ్తాడా మనకు తెలియదు మనకి. కనుక మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క ఉదంతంలో రెస్పెక్ట్ ద చిల్డ్రన్. చాలామంది పిల్లల్ని గసురుతుంటారు, కొడుతుంటారు. రెస్పెక్ట్ ద చిల్డ్రన్. పిల్లలకి వాళ్ళకి మన ఆత్మస్థైర్యం పెరగాలి. నీ పిల్లవాడిని నువ్వు గౌరవించకపోతే దేవుడు గౌరవిస్తాడండి? యూ షుడ్ రెస్పెక్ట్ ద చిల్డ్రన్. అమెరికా దేశంలో పిల్లలను గసరడానికి వీలు లేదండి, గసరితే ఊరుకోరు వాళ్ళు. నేను ఒక పెద్ద చర్చ్లో మాట్లాడుతున్నా, ప్రసంగం అయిపోయిన తర్వాత అమెరికా దేశంలో ఒక చిన్న పాప వచ్చింది, ఇంతే చిన్న పాప. హలో పాస్టర్ విక్టర్ అన్నదండి. నేను పక్కన ఎవరితో మాట్లాడుతూ ఆ పాపకి చూడలేదనమాట. నేను వెంటనే వాళ్ళ డాడీ మమ్మీకి చెప్తుంది, దిస్ పాస్టర్ ఈజ్ నాట్ విషింగ్ మీ అంటుంది. నన్ను పలకరించట్లేదు ఈ పాస్టర్. నేను వెంటనే హ్యాపీ పలకరించి, మన ఇండియా పిల్లలు అనుకున్నా. నేను ఇండియా పిల్లలకి ఏమైనా గసిరేస్తుంటాం మన పిల్లల్ని. నేను వెంటనే చెప్పా, సారీ, ఐఎమ్ వెరీ సారీ, హౌ ఆర్ యూ అంటే, ఇట్స్ ఓకే అంటుంది. కనుక బిడ్డల్ని గౌరవించడం. ఇక్కడ ఎవరంటే ఏకంగా ఈ పసిబాలుడు ఎవరండి? సృష్టికర్త అయిన దేవుడు. ఒకసారి ఆలోచన చేస్తే మరియ గారు ఎంత ఆలోచించి ఉంటుందో. అంటే ఈ పిల్లవాళ్ళు ఇంత ప్రత్యేకత లేకపోతే జ్ఞానులు వచ్చి ఇలాగ ఆరాధన చేయడం. ఆ తర్వాత చూస్తానండి, షెపర్డ్స్ వర్షిప్డ్ జీసస్. ఆ గొర్రెల కాపర్లు యేసు ప్రభుని ఆరాధించారు. లూకా సువార్త 2వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత, అంటే దూతలు వచ్చి ఆ గొర్రెలకి చెప్పే, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం కలుగునుగాక అని చెప్పి, నేడు దావీదు పట్టణం మీ కొరకు రక్షణ పుట్టినారని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ చదవండి. ఆ దూతలు ఆ వర్తమానం చెప్పి తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయుచున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ఇక్కడ గొల్లలు అనేవారు ఆ యొక్క శిశువుని దర్శించి ఆరాధించడం అనేది మనం చూస్తాం. కనుక ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. నా వరకు అయితేనండి, నేను ఉదయం 4 గంటలకు లేచినప్పుడు చాలాసేపు ఆరాధన కూడా చేసుకుంటాను, పాటలు పాడుతుంటాను. ఇవాళ ఇక్కడ గమనించి చూడండి, ఇక్కడ వర్షిప్ చేసేటప్పుడు చాలామంది నేను గమనిస్తున్నా, తన్మయమై ఆత్మలో ఆనందిస్తున్నారు. ఆరాధన అనేది చాలా గొప్పదండి. పరలోక రాజ్యం అంతా హల్లెలూయా స్తుతినాదాలతోనే ఉంటుంది. పరలోక రాజ్యం దేవుని ఆరాధించడం అనేది నేర్చుకోవాలి. ఇక్కడ జ్ఞానుల ఆరాధన చూసాం, గొర్రెల కాపరులు చూసాం. ఇప్పుడు సంఘము ఆరాధించడం, చర్చ్ వర్షిపింగ్ జీసస్, వాళ్ళు ఆరాధించారు అని చెప్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తుంది? సంఘము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది. దానికి ఏం మాట వాడామంటే చర్చ్ వర్షిపింగ్ జీసస్, ఆరాధిస్తూనే ఉంది. యేసుక్రీస్తును ఆరాధించే క్రైస్తవులు, యేసుక్రీస్తుని ఆరాధించే క్రైస్తవులు. క్రైస్తవులు అంటే క్రీస్తు యేసుని కలిగిన వారు, ధరించుకున్నవారు, వారే క్రైస్తవులు. చదవమా. క్రైస్తవ ఆరాధనలో సంగీతము మరియు ప్రసంగాల్లో దేవుని స్తుతించడం, బైబిల్ పఠనాలు, వివిధ రకాలైన ప్రార్థనలు. క్రైస్తవ సంఘాల్లో
ఇంతవరకు మనం స్తుతి ఆరాధన చేస్తాం, దేవుని స్తుతిస్తూ అందులో లీనమైతూ ఆరాధన చేస్తాం. తర్వాత అక్కడ ఏమంటే బైబిల్ పఠనాలు. ఇప్పుడు మనం బైబిల్ పఠనంలోకి వచ్చాం. దేవుని మాటల ద్వారా దేవుని ఆరాధించడం, స్తుతుల ద్వారా దేవుని ఆరాధించడం. అండ్ దావీదైతే ఏకంగా ఎలాగ ఆరాధించాడండి? నాట్యం చేస్తూ దేవుణ్ణి ఆరాధించాడు. నేను అమెరికా దేశంలో నేను కొన్ని చర్చెస్కి వెళ్ళినప్పుడు అయితేనండి సంఘం అంతా నాట్యం చేస్తుంటారండి. కాపరితో సహా అందరూ గంతులు వేసి నాట్యం చేస్తూ దేవుని స్తుతిస్తుంటారు. ఆ సమయంలో మనకు ఉండి అనిపిస్తుందండి, పరలోక రాజ్యంలో ఉన్నామా అని అనిపిస్తుంటుంది. మనకి ఇంకా సంస్కృతి రాలేదు భారతదేశానికి. కనుక యేసుక్రీస్తును ఆరాధించే క్రైస్తవులు అనేది మనం ధ్యానించే. మళ్ళీ ఒకసారి చదివితలేదంతా. క్రైస్తవ ఆరాధనలో సంగీతము మరియు ప్రసంగంలో. సంగీతం అనేది చాలా ముఖ్యమండి. బైబిల్ గ్రంథంలో చూస్తే, దావీదు కీర్తనలో కూడా చూస్తే సంగీతాల గురించి చాలా వరకు రాస్తారు. ఆరాధనలో దేవాలయంలో, యెరూషలేము దేవాలయం వాయిద్యాలు వాయించే వాళ్ళు వేరేగా ఉంటారు, స్తుతులు పాడేవాళ్ళు వేరేగా ఉంటారు, పాటలు పాడేవాళ్ళు వేరేగా ఉంటారు. ఎవరి పని వాళ్ళు చేయాలి. చదవమా? సంగీతము మరియు ప్రసంగంలో దేవుని స్తుతించడము, బైబిల్ పఠనాలు, వివిధ రకాల ప్రార్థనలు. వివిధ రకాలంటే రకరకాల ప్రార్థనలు, కృతజ్ఞతా ప్రార్థనలు, ద వెరైటీస్ ఆఫ్ ప్రేయర్స్, సమర్పణ ప్రార్థనలు, రకరకాలైన ప్రార్థనలు. తర్వాత ఆది సంఘము యేసుక్రీస్తును ఆరాధించడం. ఆది సంఘం అంటే ఎర్లీ చర్చ్ ఎలాగా ఆరాధించిందని చెప్తున్నాడు. చదువుతలే. ఆ కాలంలో చర్చిల్లో ఆచారాలు మారుతూ ఉండవచ్చు. ఆచారాలు వేరేగా ఉండొచ్చు, అప్పుడు వేరేగా, ఇప్పుడు వేరేగా ఉండొచ్చు. కానీ స్తుతి కృతజ్ఞతలు మరియు ఆరాధన యొక్క మౌఖిక వ్యక్తీకరణలు వాక్యంతో సహా స్పష్టంగా సాధారణంగా ఉంటాయి. అంటే ఆ వేళ ఎలా స్తుతించినా మనం ఎలా చూసినా ఒకే రకంగా స్తుతిస్తాం. భాషలు వేరేగా ఉండొచ్చు, పద్ధతులు వేరేగా ఉండొచ్చు, కానీ వీళ్ళంతా ఏమంటున్నాడంటే ఒకే రకంగా దేవుని స్తుతించడమే. కొంతమంది పాటలు పాడి స్తుతిస్తుంటారు, కొంతమంది హల్లెలూయా నాదాలతో స్తుతిస్తుంటారు, కొంతమంది వాక్యాల ద్వారా స్తుతిస్తుంటారు. మరి ఆది సంఘం అయితే వాళ్ళు ప్రతిరోజు కూడుకుంటున్నారు, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రతిరోజు ప్రభు సంస్కారం తీసుకుంటున్నారు. సహవాసం ప్రతిరోజు. ఆది సంఘం చాలా బలమైన సంఘం అండి. ఆది సంఘం ఆలోచిస్తే నాకు అనిపిస్తుందండి, మీ 1970 సంవత్సరాల్లో మారుమనసు పొందాం. పెద్ద ఉద్యమం వచ్చింది విశాఖపట్నంలో. నేను 72వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకి మారుమనసు పొందాను, ప్రభుని అంగీకరించాను రక్షకుడిగా. ఇంకా ఆ వేళటించండి, ఏ రోజైనా ప్రతిరోజు అందరూ కలాలి, బ్రదర్స్ని కలాలి, ప్రార్థనలో గడపాలి, ఒకరు సువార్త చెప్పాలి, అదే నా పనిగా ఉండేవాళ్ళమండి. ఆ రోజులన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఆది సంఘం అలాగ ఉండేది. మీరు ఒకసారి ఆలోచించేయండి. ఇక్కడ మారు మనసు పొందిన అనుభవం ఉంటే అది మీకు అర్థమవుతుంది నేను చెప్తుంది. మారు మనసు పొందిన అనుభవం వాళ్ళండి ఈ లోకానుసారితో మనం కలిసి వెళ్ళలేము. మనం నీకు మారు మనసు అనుభవం ఉంటేనండి ఎక్కడ మారు మనసు అనుభవం ఎవరిని చూసుకుంటాం మన వాళ్ళని. మా రోజుల్లో మేము ఎవరైనా ఎదురైతే, హలో బ్రదర్ బాగున్నారా, మారు మనసు పొందారా, హలో సిస్టర్ మారు మనసు పొందారా అని. ఇవాళ మారు మనసు గురించి కాపర్లే మాట్లాడరు. మారు మనసు అనేది ఎంత ప్రాముఖ్యమైనదంటే, ఒకడు నూతనముగా జన్మించకపోతే దేవుని రాజ్యమును చూడడు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించకపోతే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడు. అది నీకు ఒక పాస్పోర్ట్ లాంటిది అనమాట, వీసా లాంటిది. అది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తప్పనిసరిగా మారు మనసు అనుభవం ఉండాలి, కంపల్సరీగా. ఆ మారు మనసు అనుభవం కానీ మనకు లేకపోతే నిశ్చయంగా దేవుని రాజ్యానికి వెళ్ళాం. కనుక ఇక్కడ ఏంటంటున్నాడంటే ఆది సంఘం గురించి చెప్తూ, వాళ్ళు వేరే విధాలుగా వాళ్ళు చేసినప్పటికీ మనం ఇప్పుడు ఎలా చేస్తున్నామో వాళ్ళు అలా దేవుణ్ణి ఆరాధిస్తూనే వచ్చారు అని చెప్తున్నాడు. తర్వాత ప్రవచనము, భాషలు మాట్లాడటము, పరిశుద్ధాత్మ యొక్క పనులు. ప్రవచనము, భాషలు మాట్లాడడం అనేది పరిశుద్ధాత్మ పనులు అండి. ప్రవచన వరం అనేది చాలా గొప్పదండి. దేవుడు ఆ వరం నాకు కొన్ని ఇచ్చాడండి. నేను చాలాసార్లు ఆత్మ పూనైనప్పుడు కొన్ని ప్రవచనాలు చెప్తుంటాను. నేను చెప్పినవి అక్షరాలు జరుగుతాయండి. అవి కారణం ఏంటంటే నా మాటలు కాదు, అవి దేవుడు పరిశుద్ధాత్మ నా ద్వారా మాట్లాడిస్తుంటాడు. తర్వాత భాషలు అనే దాని గురించి చెప్పినప్పుడు అండి, ఇవాళ మన చర్చిలో ఈ భాషలు అనేవి ఎక్కువ నా వరకు నేను భాషలు మాట్లాడతాను. నేను ప్రార్థన చేసినాడు భాషలు కొరింథీ సంఘానికి చెప్తూ పౌలు గారు రాస్తాడు,
భాషలు మాట్లాడేటప్పుడు ఆ భాషల అర్థం చెప్పిన వాళ్ళు ఉంటేనే భాషలు మాట్లాడండి అంటాడు. దేవదూతల భాషలు, మనుషుల భాషలు. మనుషుల భాషలు అంటే అర్థమవుతాయి. వాళ్ళ పెంతెకొస్తు పండుగ నాడు వాళ్ళు పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు రకరకాల భాషలతో మాట్లాడతారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతున్నాయి. కారణం ఏంటి? ప్రపంచం నుంచి అందరూ వచ్చారు అక్కడికి. ఎవడైనా గ్రీక్ భాషలో మాట్లాడితే వాడికి అర్థమవుతుంది, ఎవడైనా జర్మనీ భాషలో మాట్లాడితే వాడికి అర్థమవుతుంది. దేవదూతల భాషలు అంటే ఎవడికి అర్థం కావు, ఒక దేవుడికి మీకు తప్ప ఎవడికి అర్థం కాదు. నా వరకు నేను ప్రతిరోజు వైకుంఠాన్ని ప్రార్థన చేసేటప్పుడు భాషలతో ప్రార్థన చేస్తాను. నేనేం చేస్తున్నానో నాకు తెలుస్తుంటుంది. కనుక భాషలు అనేవి, ప్రవచన వరం అనేవి పరిశుద్ధాత్మ యొక్క పనులు. తర్వాత అండి ఆరాధన గురించి బైబిల్ వివరణ. దావీదు కీర్తన 100వ అధ్యాయం, 100వ అధ్యాయం, సామ్స్ చాప్టర్ 100, 1వ వచనం నుంచి వచనం చదువుతలి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. ఎవరండి? ఒక ఇండియా వాళ్ళు, అమెరికా వాళ్ళు, జర్మనీ వాడు కాదు. ఏం చెప్తున్నాడమ్మా? సమస్త దేశములారా, అన్ని దేశాల వాళ్ళు యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. ఇవాళ ఉదయం నేను తయారవుతూ ఈ క్రిస్మస్ ప్రోగ్రాం చేస్తాను. ఈ క్రిస్మస్ ప్రోగ్రాం వేసినప్పుడు మొత్తం ఇండియాలో ఎక్కడెక్కడ ఆరాధన జరుగుతున్నాయి, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఆరాధన అన్నీ చూపిస్తున్నాడు ఆ న్యూస్లో. నాకు ఎంత ఆనందం అంటేనండి, ఈ వేడిక మన ఒక్కరికే కాదు ఇది పరిమితం. ప్రపంచం అంతా కూడా ఉత్సాహం చేసుకుంటున్నారు, ప్రపంచం అంతా ఆరాధిస్తుందండి. అదే చూడండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం దావీదు గారు ఆ మాట చెప్తున్నాడు. చదవమా? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. నెంబర్ 2, సంతోషంతో యెహోవాను సేవించండి. ఉత్సాహగానము చేయించు. ఆయన సన్నిధికి రండి. చూడండి, సంతోషంతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానం చేసి ఆయన సన్నిధికి రండి. అంటే ఈవేళ కొత్త బట్టలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఈ మాట చెప్తే ఊరుకోండి పాస్టర్ గారు, అసలు క్రిస్మస్ రోజు కొత్త బట్టలే లేవండి, బాధ. ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, సంతోషించండి అంటే ఊరుకోండి పాస్టర్ గారు, మాకు ఇల్లే లేదు పాస్టర్ గారు అని. రోగాలతో ఉన్న వాళ్ళు ఉన్నారని కానీ వెళ్ళి సంతోషించండి అంటే, ఏంటి పాస్టర్ గారు రోగాలతోనో, నాకు సంతోషం ఏంటి పాస్టర్ గారు అంటే. సంతోషం అంటే ఒక లాటరీ టికెట్ వస్తే, సంతోషం అంటే ఒక 2 మేడలు ఉంటే, సంతోషం అంటే డబ్బులు ఉంటే, సంతోషం అంటే కొత్త బట్టలు వేసుకుంటానండి. ఇక్కడ సంతోషించండి వాళ్ళ గురించి చెప్తాను. వాళ్ళని తీసుకెళ్ళి 1 తక్కువ 40 దెబ్బలు కొట్టారు. దెబ్బలు కొడితే సంతోషం ఉంటుందా? దెబ్బలు కొట్టిన తర్వాత తీసుకెళ్ళి ఏం చేశారండి? చెరసాల్లో వేసారు. ఎవరాళ్ళు? పౌలు శీలలు చెరసాల్లో వేశారు. అంటే దెబ్బలు ఉన్నాయి అంటే. చెరసాలు అంటే ఇప్పుడు మన జైలు అడ్డు కాదు. నేను 1993వ సంవత్సరంలో అమెరికా వెళ్ళినప్పుడు మా చర్చ్ క్రైస్ట్ చర్చ్ ఇంటర్నేషనల్ అమెరికన్ చర్చ్ అది, అందులో నేను 7 నెలలు సీనియర్ పాస్టర్గా పనిచేశాను. మా చర్చ్ మినిస్ట్రీస్కి ఏంటంటే ప్రెజెంట్ మినిస్ట్రీ ఉంటుంది. ప్రతి సోమవారం నాడు చెరసాల్లోకి వెళ్ళి ఆ చెరసాల్లో సువార్త చెప్పడం. మా జూనియర్ పాస్టర్ గారు, మా అసిస్టెంట్ పాస్టర్ అన్నాడు, పాస్టర్ గారు మనం జైలుకి వెళ్ళి సువార్త చెప్పాలి అని. అప్పుడు జైలు అంటే అడివరం జైలు కొత్తగా కట్టారు. అప్పుడు జైలు అంటే ఎలాంటి ఉంటాయో తెలుసు మనందరికీ. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ హోటల్ లాగా ఉంది. స్టార్ హోటల్ లాగా ఉంటే నేను ఎక్కడికి వచ్చి జైలు అని ఎక్కడ తీసుకొచ్చి, ఇదే జైలు అన్నాడు. ఆ లోపలికి వెళ్తే అంతా స్టార్ హోటల్ లాగా, దొంగలకి కంప్యూటర్లు అన్నీ ఉన్నాయండి అక్కడ, అన్ని టీవీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాడి భోజనం కానీ దొంగడికి సరిగ్గా లేకపోతే తిన్నకి ప్రెసిడెంట్కే మెయిల్ పెట్టేస్తాడు, నాకు భోజనం సరిగ్గా లేదనేసి. అప్పుడు నేను ప్రసంగం చేయడం తర్వాత అండి నన్ను తీసుకెళ్ళిన పాస్టర్ అన్నాను, ఇలాంటి జైలు కానీ మా ఇండియాలో ఉంటే ప్రతి ఓడు జైల్లో ఉండడానికి ఇష్టపడతాడని చెప్పాను. స్టార్ హోటల్ లాగా ఉందండి ఆ జైలు. అలాంటి జైలు కాదు ఇది. ఇది ఎలాంటి జైలు అండి? ఒక డార్క్ రూము, కిందనేమొచ్చి గచ్చు ఉండదు, మట్టి ఉంటుంది, తేళ్ళు జర్లు అన్నీ ఉంటాయి. ఆ చీకటి ఆ దీంట్లో పడిస్తే వాస్తవానికి దెబ్బలు కొట్టి వాళ్ళని పడిస్తే ఏం చేయాలండి? అందరూ కూడా ఏడుస్తూ, దేవుడా నువ్వు ఉన్నావా, నీవు ఉంటే మమ్మల్ని కొట్టినోళ్ళు చేయలు పడిపోవాలి ప్రభువా, మమ్మల్ని కొట్టినోటికి ఇది రోగం వచ్చేయాలని కదా మనకు బాధ కలిగితే అదే కదా ప్రార్థన చేస్తాం. ఏంటి భర్తకు కూడా కాళ్ళు చేయలు పడిపోవాలని ప్రార్థన చేసే భార్య లేరనుకుంటున్నారా? ఉన్నారు. అలా హింసిస్తాడు ఆయన భర్త.
హింసించినప్పుడు ప్రభా వాడిని క్షమించమని ప్రార్థన చేయదు. ప్రభా వాడి నోరు పడిపోయేలా చేయి ప్రభా అని ప్రార్థన చేస్తుంది. మరి పౌలు శీలలు ఏం ప్రార్థన చేయాలంటే కొట్టిన వాళ్ళందరికీ ఏదో అయిపోవాలని ప్రార్థన చేయాలి. కానీ ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు? పాటలు పాడుతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే కష్టాల్లో కూడా దేవుని మనం ఆరాధించాలి, నష్టాల్లో కూడా దేవుని ఆరాధించాలి, అవమానంలో దేవుణ్ణి ఆరాధించాలి, బాధల్లో దేవుణ్ణి ఆరాధించాలండి. అది క్రిస్మస్, అదే నిజమైన క్రిస్మస్. చదవ 2వ వచనం మళ్ళీ. సంతోషంతో యెహోవాను సేవించండి, సంతోషంతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానం చేయించు ఆయన ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన మేపు గొర్రెలము. సంతోషించమంటున్నాడు, ఆనందించమంటున్నాడు. ఆయన ప్రజలం అంటున్నాడు, ఆయన గొర్రెలం అంటున్నాడు. ప్రజలంటే సరిగా అర్థమవుతుంది, అర్థమని గొర్రెలు అనే మాట వాడాడు. ఏంటి చాలాసార్లు పెద్ద లీడర్స్ కూడా మాట్లాడు, ప్రజలందరూ గొర్రెలు లాంటి వాళ్ళు అనే మాట అంటారు. ఇక్కడ ఏం వాడాడండి? ప్రజలు గొర్రెలు, 2 మాటలు వాడాడు. ప్రజలు అంటే ప్రశ్నిస్తారు. తర్వాత మాట ఏంటి? గొర్రెలు. గొర్రెలు ప్రశ్నించవు. ఒక గొర్రె ఎలాగెళ్తే ఆయన గొర్రెలు అలాగ వెళ్ళిపోతాయి. అందుకే యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు ఆయన కాపరి, మనల్ని గొర్రెలుగా వర్ణించారు. అంటే మనకి ప్రశ్నలతో సంబంధం లేదు, మనకి అడగవలసిన అవసరం లేదు. దేవుడు రమ్మంటే వెళ్ళిపోవడం అంతే. అదేంటంటే పాస్టర్ గారు మనకి ప్రశ్నలు ఉంటాయి కదా, పలానా ఆయన పెళ్లి చేసుకుంటారు అమ్మాయిలు. అబ్బే పాస్టర్ గారు చెప్పినా వినరు, పెద్దలు చెప్పినా వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఆవిడికి వెళ్ళి ఓ గొర్రె ఆడగొర్రి వెంబడించంటే వెంబడిస్తుందా? వెంబడించదు. ఇవాళ ఇంకా డిసొబీడియంట్ చిల్డ్రన్గా తయారయ్యారు. ఇవాళ దేవుడు భయం లేదండి. పెద్దల మాటలు వినట్లేదంటే నువ్వు దేవుడి మాట వినట్లేదని లెక్క. కాపరి మాట వినట్లేదంటే నువ్వు దేవుడి మాట వినట్లేదని లెక్క. అందువల్ల మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడండి? ఈయన గొర్రెల దగ్గర పెట్టాడు. మరి గొర్రెలు దేవుడి మాట వింటాయా? ఫాలో అవడమే గొర్రెలు. ఇంకో పనేం లేదు. దేవుడు ఏది చెప్తే అది వినాలంతే. అదేంటండి పాస్టర్ గారు, మాకు స్వేచ్ఛ లేదా, మాకు హక్కు లేదా, మాకు సొంత ఆలోచన లేదా? ఏమండి 6 లక్షల మంది పురుషులు, ఇంకా భార్యలు పిల్లలు అంతా చూస్తే ఒక 40 లక్షల మంది జనాభాని బయలుదేరండి రా అని చెప్పాడు. ఆయన ఏంటి, ఈయన మాట కూడా కాదు, దేవుడు చెప్పాడు. వాళ్ళందరూ తీసుకొచ్చిరు ఆయన. మోషే గారు దేవుడు చెప్పాడు కానీ భరోసా ఈయన చెప్పేశాడు. ఇలాంటి వాళ్ళు ఉంటే ఆ రోజుల్లో మోషే నడిపించగలడండి. మీకు ఇలాంటి పానికి మన వాళ్ళు, మీలాంటి బుర్ర తిరుగులాలు ఉంటే ఎవడైనా ప్రశ్నించాడా మీలాగా? ఎవడు ప్రశ్నించలేదు. అసలు మోసే ప్రశ్నించలేదు. ప్రభా 40 లక్షల మంది ప్రభా, ఎన్ని రోజులు? 3 రోజులు అన్నావు. యాక్చువల్ 3 రోజులే. అది ఎన్ని రోజులండి? 40 సంవత్సరాలు. ఆసక్తి ఆయనకి తెలియదు, ఆయనకి తెలిసేది 3 రోజులే. పోనీ 3 రోజులు 40 లక్షల మంది ఎక్కడ పెడతారు? ఎవడు భోజనం పెడతాడు? వాళ్ళ పరిస్థితి ఏంటి? నో క్వశ్చన్స్. దేవుడు చెప్తే నువ్వు చెయ్యాలంతే, దేవుడు వెళ్ళమంటే వెళ్ళాలంతే. అలా ప్రశ్నించే సేవకుడు కూడా ఒకడు ఉన్నాడు. ఎవరండి? ఆమోస్. వెళ్ళి చెప్పరా ఆమోస్ ఈ ప్రవచనం అంటే, అబ్బాబే నేను ప్రవక్తను కాదు ప్రభు అంటాడు. నేను ప్రవక్తల వంశంలోంచి కూడా రాలేదంటాడు. సిన్సియర్గా చెప్పాడు అనుకుంటున్నారా? కాదు. ఆ ప్రవచనం ఏంటండి? డబ్బు నోళ్ళకెళ్ళి చెప్పాలి. ఆ ప్రవచనం ఏంటండి? మీరు పేదల డబ్బుని బెగబెట్టేస్తున్నారని చెప్పాలి. ఊరుకుంటారంటే డబ్బు నోళ్ళు? ఈరోజు ఆ రోజు కూడా వ్యాపారస్తులు డబ్బు నోళ్ళ దగ్గర గుండాలు ఉంటారు, రౌడీలు ఉంటారు. అది భయం ఆయనకి. కానీ దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయడమే దైవ సేవకుడు పని అండి. యూ హ్యావ్ నో క్వశ్చన్స్. దేవుడు నాతో చెప్పాడు, షిప్ యార్డ్ వదిలేయమంటే మంచి జీతం, నాకు సెక్యూరిటీ ఉంది, సేఫ్టీ ఉంది, అన్నీ ఉన్నాయి. దేవుడు వదిలేయమన్నాడు, వదిలేశానంతే. ప్రశ్నించలేదు ఏం చేయాలా నెక్స్ట్ అని. దేవుడిని అడిగాను, పాస్టర్ గారిని పెళ్లి చేసుకున్నాను అంతే. నాకు ఈ అవసరం లేదు, నాకు సినిమా యాక్టర్ లాగా ఉండాలని నేను అడగలేదు. ఐఎమ్ ఒబీడియంట్ టు ద గాడ్ ఆల్ ఆఫ్ మై లైఫ్ టైం. ఈ 70 సంవత్సరాలు దేవుడు చెప్పిన మాట వినడమే. అందుకే దాన్ని మనల్ని ఏం పోల్చాడండి? గొర్రెలతో పోల్చాడు. మళ్ళీ చదువుతలేదు. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రైట్. తర్వాత వచ్చిన కృతజ్ఞతార్పణలు చెల్లించుచు. 4వ వచనం చదువుతుంది పాప.
కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించండి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణముల్లో ప్రవేశించండి. ఆయనను స్తుతించండి. ఆయన నామమును ఘనపరచండి. మొదటి చదువుతావి. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించుడి. దేవుని ఆవరణలోకి కృతజ్ఞత చెప్తూ రమ్మంటున్నాడు. మనకి ఏమైనా ఇస్తే కదా కృతజ్ఞత చెప్పడానికి. ఒక ఇల్లు ఇస్తే కదా కృతజ్ఞత చెప్పడానికి. నీకు మంచి భర్తనిస్తే కదా కృతజ్ఞత చెప్పడానికి. ఓ పట్టు చీర ఇస్తేనే కదా కృతజ్ఞత చెప్పాడు. పాత చీర కట్టుకున్నప్పుడు వచ్చింది, కూర్చున్నారు చాలామంది. నేను పాత బట్టలు వేసుకొని వచ్చాను. ఈ పాత చీర కూర్చోడు, అమ్మ నువ్వు ఈ ఆరంలోనికి వచ్చిన కృతజ్ఞత ఊరుకోండి పాస్టర్ గారు, కింద సంవత్సరం కొత్త చీర లేదు, ఈ సంవత్సరం కొత్త చీర లేదు, ఈ పాత చీరతో కృతజ్ఞత చెప్పాలా అంటే ఎప్పుడు కృతజ్ఞత చెప్తామండి? మనకు అన్నీ జరిగితే అన్నీ బాగుంటే అప్పుడు కృతజ్ఞత చెప్తాం. ఇక్కడ ఆ కృతజ్ఞత చెప్పట్లేదు. ఏ స్థితిలోనైనా పాటలు మాత్రం పాడుతాం. ఏ సమయమైనా ఏ స్థితికైనా యేసు చాలును అని పాట పాడుతాం. పౌలు గారి దగ్గరికి వెళ్ళారు, అయ్యగారు ఇంట్లో వండడానికి ఏమి లేవండి, ఏమి లేవు, ఏం చేయమంటారంటే ఇవాళ ఉపవాస దినం అని చెప్పాడు. అంతే పౌలు. ఇవాళ ఎన్ని కుటుంబాలు ఉపవాస దినాలు ఉన్నాయండి? ఇవాళ క్రిస్మస్ ఆరాధన రోజు ఇంట్లో సరైన భోజనంలో ఎంతమంది ఇక్కడ కూర్చున్నారు? జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. అంటే ఏ స్థితిలోనైనా నువ్వేం చేయాలి? దేవునికి కృతజ్ఞత చెప్పాలి. తర్వాత కీర్తనలు పాడుచు. కీర్తనలు అంటే కృతజ్ఞత చెప్పడానికే బాధగా ఉంటే పాటలు పాడమంటే పాటలు పాడుతామండి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. దేవుని ఆలయాలకు వచ్చినప్పుడు ఆ రీతిగానే ఉండాలి. ఆయనను స్తుతించుడి. ఆయన స్తుతించండి. ఆయన నామమును ఘనపరచుడి. నామాన్ని ఘనపరచండి. అందులో ఆఖరి 5వ వచనం, యెహోవా దయాళుడు. ఆయన కృప నిత్యముండును. యెహోవా దయ కలిగిన వాడు, ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయన సత్యము తరతరములుండును. ఉంటుంది. మళ్ళీ చదవండి. యెహోవా దయాళుడు అంటే దయ కలిగిన వాడు. ఆయన కృప నిత్యముండును. కృప అంటే కనికరము. ఏంటి? మనం కనికరిస్తాం చాలామందిని. మనకు నచ్చినప్పుడు కనికరిస్తాం, నచ్చనప్పుడు కనికరించాం. మనం నచ్చితేనే వాళ్ళకి సహాయం చేస్తాం, నచ్చకపోతే సహాయం చేయండి. ఈ కనికరం ఎలాగని చెప్తున్నాండి? ఆయన కనికరము నిత్యం ఉంటుంది. అంటే నువ్వు ఎలాగున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, నిన్ను ప్రేమించే దేవుడే యేసు దేవుడు. ఆయన నిన్ను కనికరించడం అని మొదలు పెడితే అది నిత్యం ఉంటుంది. ఇవాళ నేను కనికరించి రేపు వదిలేసే దేవుడు కాదు యేసు దేవుడు. నేను ఒక్కొక్కసారి అండి ఈ 70 సంవత్సరాల జీవితం గురించి ఆలోచన చేస్తాను. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, అవమానాలు, గాయాలు, ఆర్థిక ఇబ్బందులు, అనేక రకాలు ఎదుర్కొనేటప్పుడు ఈ మాట ఎప్పుడు నాకు జ్ఞాపకం ఉంటుంది. ఆయన కనికరము నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. నన్నే కాదండి, మిమ్మల్ని కూడా విడిచిపెట్టదు. యేసు ప్రభుని నమ్ముకొని చెడిపోయిన వాడు ప్రపంచంలో ఎవడు లేడండి. యేసు ప్రభుని నమ్మినట్లు నటించిన వాడు మాత్రం చెడిపోవడం కాదండి, పరమ చెడిపోతాడు. యు షుడ్ బిలీవ్ ఇన్ ద లార్డ్ విత్ యువర్ ఫుల్ హార్ట్ అండ్ మైండ్ అండ్ సోల్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ స్పిరిట్. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ దేవుడు చేస్తాడు, ఇస్తాడని నమ్మాలి దేవుడిని. ఆ యొక్క హెబ్రీ పత్రికలో రాస్తాడండి, దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు తన వెదుకు వారికి ఫలం ఇస్తాడని నమ్మాలి. ఆ మొదటి వర్షంలోనే చెప్పాడు ఏంటండి? విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్న వంటకు రుజువు. నేను ఒకసారి ఆలోచించండి. ఇవాళ మీరు ఒక మహిమను అనుభవిస్తున్నారు. ఇవాళ దేవుడు మేము దీవించాడు, మహిమను అనుభవిస్తున్నారు. ఒకసారి 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. ఈ మహిమ లేదు. ఆవేళ ఏమైపోతామనే పరిస్థితి ఏంటి? ఇవాళ దేవుడు నాకు మహా మహిమ ఇచ్చాడండి. ఇవాళ ప్రపంచానికి సువార్తను ప్రకటించే కృపను ఇచ్చాడు, ఔన్నత్యం ఇచ్చాడు దేవుడు. కానీ ఒక రోజు నేను 500 రూపాయల జీతంతో బ్రతికిన రోజులు నాకున్నాయి. ఇవాళ ఎలా గడుస్తుంది అనే రోజులు నాకున్నాయి. ఇంట్లో బియ్యం లేని రోజు ఉంది నాకు. ఆ వేళ కానీ నేను ఈ మహిమను ఊహించుకోకపోతే, దేవుడు నాకు ఒక మహిమ ఇవ్వబోతున్నాడని ఆలోచన లేకపోతే నేను ఇవాళ ఇక్కడ లేనండి. ఇంగ్లీష్లో చక్కని సేయింగ్ ఉంటుందండి, నో పెయిన్ నో గెయిన్. యేసయ్య కొరకు నువ్వు నలిగిపోవడానికి, కరిగిపోవడానికి ఇష్టపడితే దేవుడు నేను ఎక్కడ తీసుకెళ్తాడమ్మా? మహామహిమలోనికి తీసుకుని వెళ్తాడు. మహామహిమలోనికి.
చదువు తల్లి మళ్ళీ. యెహోవా దయాళుడు, ఆయన దయ కలిగిన వాడు, ఆయన కృప నిత్యముండును. ఆయన ఒకసారి నిన్ను కనికరించాడంటే అది మధ్యలో పోయేది అది కాదు. ఫర్ ఎవర్ ఇట్ విల్ బి, నిత్యం ఉంటుంది. తర్వాత ఆయన సత్యము తరతరములుండును. ఆయన సత్యము తరతరములు ఉంటుంది. అండ్ ఇక్కడ ఆది కాండంలోని 1వ అధ్యాయంలోనే రాస్తాడు, మన స్వరూపంలో మానవుడిని సృజిస్తాం. మన అంటే ఎవరండి అక్కడ? ఆ వాళ్ళ ఒకటికి అర్థమే ఉండదు. అది రాసినాడు ఎవరండి? మోషే గారు రాశాడు. చెప్పిన దేవుడే చెప్పాడు. ఆ రాసిన మోషే కావాలి అర్థమే ఉండదు ఇదేమిటో. మోషే గారు మన స్వరూపాన్ని రాశారు కదా. మన అంటే ఫ్లోరల్ నెంబర్ కదా, బహువచనం, ఏకవచనం కాదు. ఎవరు మన అంటే? దేవుడు ఒకడే కదా, యావే ఒకడే కదా, యెహోవా ఒకడే కదా. వీళ్ళెవరు? మన అంటే ఎవరు? ఎవరన్నా మన అంటే? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. అంటే దేవుడికి మానవుడు తప్పిపోతాడని దేవుడికి ముందే తెలుసు. అందుకే అంటే జగత్తు పునాది వేయబడక మునిపి అంటాడు. మనం ఇక్కడ అందరూ కూర్చున్నాం. నీకు తెలియదు రేపు ఏటవుతుందో, నీకు తెలియదు నీ జీవితం ఎలాగ అర్థమవుతుందో, కానీ దేవుడికి ఇవన్నీ కూడా తెలుసు. అదే చెప్తున్నారు పాస్టర్ గారు అంటారా? ఆయన సృష్టిని సృష్టింపక మునిపే సృష్టి యొక్క అంతాన్ని చూశాడు ఆయన. గాడ్ నోస్ హౌ యుల్ ఎండ్ అప్ యువర్ లైఫ్. నీ లైఫ్ నువ్వు ఎలాగ ఎండప్ చేస్తావు దేవుడికి తెలుసు, తెలియక కాదండి. అదేంటండి పాస్టర్ గారు, తెలిసినప్పుడు దేవుడు ఎన్ని ఆపాలి కదా అని అనుకోవచ్చా మీరు? దేవుడిలో ఉన్న ఔన్నత్యం అదేనండి. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఫ్రీ విల్ వాడికి ఇచ్చాడండి. ఆదాము వాళ్ళకి ఏం చెప్పాడు దేవుడు? అన్నీ తినండి, అది మాత్రం తినకండి అని చెప్పాడు. అంటే అప్పుడు వాళ్ళకి ఏంటుందండి? ఫ్రీ విల్. తినాలంటే తినొచ్చు, మానేయాలంటే మానేయచ్చు. మనిషి చేశాడు ఒక రోబోని, ఒక మనిషిని మనిషి చేశాడు. కానీ ఆ రోబో ఈడేటి చెప్తే అదే వినాలి. వీడికి ఒక ప్రోగ్రామ్ ఇస్తాడు ఆ రోబోకి. ఆ ప్రోగ్రామ్ బట్టి అది ప్రవర్తించాలి తప్ప దాన్ని ఇష్టానుసారం చేయడానికి వీల్లేదు. చూసారండి మనిషికి దేవుడికి ఎంత తేడా. దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడండి, నీ ఇష్టం. అందుకే ఆ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం రాసి ఉంటాడు, యవనుడా నీ యవనుని బట్టి నువ్వేం చేయాలంటే చేసుకో, కానీ వీటన్నిటిని బట్టి నువ్వు తీర్పులోనికి వస్తావు. యోధా గురించి దేవుడికి తెలీదా? తెలుసు దేవుడికి. కానీ యోధా మారు మనసు పొందడానికి ఆస్కారం ఆఖరి గడి వరకు ఉంది. పేతురు బొంకుతాడని తెలీదా? తెలుసు. కానీ పేతురికి ఆఖరి వరకు ఛాన్స్ ఉంది. ఏంటంటే పశ్చాత్తాపం పడడానికైనా ఛాన్స్ ఉంది, నరకానికి పోవడానికైనా ఛాన్స్ ఉంది. కానీ పేతురు ఏం చేశాడండి? టక్కమని దేవుడి దగ్గరికి వచ్చాడు. మనందరూ ఎలా తప్పులు చేస్తున్నామో అలాగే తప్పు చేశాడు దావీదు కూడా. కానీ దావీదు గురించి అక్కడ ఏం రాయబడ్డదండి? దావీదు తప్పుని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టాడు, అందుకే కనికరించబడ్డాడు. ఇవాళ దావీదు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ చూడండి లాస్ట్లో ఏమని చెప్తున్నాడు? సత్యము, ఆయన సత్యము తరతరములు ఉంటుంది. His truth remain forever. What is His truth? ఏమిటా సత్యం? చూసారండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం రాస్తున్నాడు. ఏంటా సత్యం అండి? ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమునైనాడు. అంటే యేసు ప్రభు గురించి ఆవేలే ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఆయన తరతరములో మానుతూ ఉంటాడండి. ఏంటి వాళ్ళు యేసు ప్రభు గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో? ఇప్పుడు మీ నాన్నగారు మీరు ఏమన్నారండి? డాడీ అని పిలుస్తారు కదా, తండ్రి అని పిలుస్తారు. అప్పుడు మీ పిల్లడికి మీ తండ్రి ఏటవుతాడు? తాత అవుతాడు. మీరు తండ్రి అని, మీ పిల్లడు తండ్రిని. ఆ పిల్లడు తండ్రి అంటే అది ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు నాకు తండ్రి అండి, ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి అని ప్రార్థన. అప్పుడు శామ్యూల్ బాబుకి యేసు ప్రభు ఏటవ్వాలి? తాత అని ప్రార్థన చేయాలి. కానీ శామ్యూల్ బాబు తండ్రి అనే చేస్తున్నాడు, నా మనవడు తండ్రి అనే చేస్తున్నాడు. హీఈస్ ద ఫాదర్ ఫర్ ఆల్ జనరేషన్స్. అన్ని తరములకి ఆయన తండ్రి అండి. దట్ ఈస్ ద గాడ్. ఇక్కడ ఏమంటున్నాడు అండి? సత్యము, ఆయన సత్యము తరతరములుండును. యేసు ప్రభు గారు తరతరములు ఉంటాడండి. ఇవాళ మీరు ప్రార్థన చేస్తున్నారో లేదు తెలియదు, కానీ నా ప్రార్థనలో 1.5 గంటలు చేస్తాను, 2 గంటలు చేస్తాను. మొన్న అయితే 2 గంటల 45 నిమిషాలు ప్రార్థన నిలువు మోకాళ్ళ మీదే చేస్తాను. ఇవాళ కూడా ప్రార్థన చేసుకునే వచ్చాను. ఇవాళ అయితే 1 అవర్ ప్రైజ్ చేసుకొని వచ్చాను.
ఆ ప్రార్థన చేసేటప్పుడు ఇవన్నీ ఆలోచిస్తుంటా. ఎవరికి తండ్రి ఇవన్నీ చేస్తున్నాం? యేసు నామంలో యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి అంట. అంటే ఎక్కడ తీసుకెళ్తున్నాం దీన్ని? మళ్ళీ ఆ తండ్రి దగ్గరికే పట్టుకెళ్తున్నాం. కానీ ఎవరి నామంలో అడుగుతున్నాం అండి? యేసు నామంలో. ఈ కార్యక్రమం అంతా జరిగిస్తున్నది ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు అండి. నేను ప్రార్థన మోకరించగానే నా గదంతా వెలుగు వచ్చేస్తుందండి. దేవుని దూతల సమూహం నిండిపోతుందండి. పితరులతో మాట్లాడుతుంటాను ఒక్కొక్కసారి. చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. అదే ఇక్కడ చెప్తున్నాడు, ఆయన సత్యము తరతరములు ఉంటుందండి. ఒకసారి ఆలోచించేసుకోండి. తరతరములు నీతో ఉంటానని దేవుడు చెప్తుంటే నువ్వు ఎంతకాలం దేవుడితో ఉంటున్నావండి? 24 hours 24 గంటలు ఎంత సమయం నువ్వు దేవునితో గడుపుతున్నావు? ఏంటండి మేము ఖాళీగా ఉంటామంటండి, బిజీ అండి అని అంటారు. దావీదు ఎవరండి? చక్రవర్తి. ఆయన ఏమంటున్నాడండి? దినమెల్లా నేను యెహోవా సన్నిధిలో నేను ఉంటానంటున్నాడు. ఆల్ ద టైం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది వేకువజామున లేచి ప్రార్థన చేస్తున్నారండి? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు కనీసం ఏదో టైంలో? ప్రార్థన జీవితం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి లేకపోతే మీకు దేవుడికి సంబంధమే లేదండి. వేకువజామునే ప్రార్థన చేయటం లేదంటే యేసు ప్రభుకి ఇష్టమైన ప్రార్థన గడియలు వేకువజామున లేచే ప్రార్థనలే. మొదటి దినంలో నేను సోషల్ మీడియాలో చూస్తే ఒక స్వామీజీ చెప్తున్నాడు, క్రైస్తవుడు కాదైనా, ఉదయం 3 గంటల నుంచి 5 గంటల వరకు దైవ గడియలు అంటున్నాడండి. ఆ గడియల్లో లేచిన వారు దేవుని సేవించేవారటండి ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యవంతులుగా ఉంటారు, వాళ్ళ దగ్గరికి రోగాలు రావని చెప్తున్నాడండి. అన్యుడు అండి. క్రైస్తవులుగా వేకువజామున లేచి ఎంతమంది ప్రార్థన చేస్తున్నామండి? యేసు ప్రభు గారు మనకు నేర్పించారండి. ఆయన వేకువజామున పెందల కడనే లేచి ప్రార్థన చేశారు. నేను చెప్తున్నానండి, స్వాతిశయం కాదు, కానీ ప్రపంచంలో నాకులాగే చెప్పే పాస్లో 10 మందో 20 మంది ఉంటారు, నాకు తెలియదండి. వేకువజామున లేచి గంటన్నర మోకాళ్ళని ప్రార్థన చేస్తాను చెప్పిన పాస్టర్లు ఎంతమంది ఉంటారు? చూడండి, ఆలోచించేయండి. మీరు ఎన్ని గుడులకి వెళ్ళి ఉంటారు, ఎంతమంది ప్రసంగాలు విని ఉంటారు. ఏ పాస్టర్ అయినా నేను 2 గంటలు దేవుని సన్నిధిలో మోకరించి గడుపుతున్నాను చెప్పిన వాళ్ళు ఎంతమంది మీరు విని ఉంటారు? టైం లేదండి, టైం లేదు. ఇవాళ దేవునితో గడపడానికి టైం లేదు. కానీ దేవుడు మాత్రం ఏమంటున్నాడండి? ఆయన సత్యము తరతరములు ఉండును. దేవునిదే తేడా లేదండి. ఆయన అంటాడు, ఐల్ బీ విత్ యూ ఫర్ ఎవర్. ఎప్పుడు నీతో ఉంటాను. ఎక్కడైనా ఉంటావు ప్రభువా? ఎక్కడైనా ఉంటాను. దావీదు గారు ఏమంటున్నాడండి? గాఢాంధకారపు లోయల్లో, మనకి గాఢాంధకారపు లోయలు లేవు, కానీ అలాంటి పరిస్థితులు, అటువంటి బ్రతుకు, ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడులు, కష్టాలు, ఆ బాధల్లోనికి వెళ్ళిపోయేటప్పుడు అండి అక్కడ ఏమంటున్నాడండి? నేను నీకు తోడయ్యుందును, నా దుడ్డికర్ర నా దండము నేను ఆదరిస్తుంది. నేను చెప్తున్నానండి, ఇక్కడ కూర్చుని మీలో ఎవ్వరూ సామాన్యులు కాదండి. యూఆర్ ఆల్ బిలవ్డ్ చిల్డ్రన్ టు ద గాడ్. కానీ కొంతమంది ఆశీర్వాదాలు స్వతంత్రించుకుంటున్నారు, కొంతమంది స్వతంత్రించుకుంటారు. కారణం ఏంటంటే ఇది చేయటం లేదు, ఆయనతో మనం గడపట్లేదు, మనకు టైం లేదు, ప్రార్థన చేయడానికి టైం లేదు, దేవుడితో మాట్లాడడానికి టైం లేదు. వీఆర్ బిజీ ఫర్ నథింగ్. తర్వాత అండి నిజమైన ఆరాధన, ట్రూ వర్షిప్. ఆరాధించడం అంటే యేసుక్రీస్తును మహిమపరచడమే. ఆరాధించడం అంటే యేసుక్రీస్తు. ఏంటి ఇప్పుడు ఎంతసేపు ఆరాధన చేసామండి? లేకపోతే నేను వాక్యం ద్వారా ఆరాధిస్తాను. ఎవరిని మహిమపరుస్తున్నామండి? దేవుడిని మహిమపరచడం. మన మహిమలు చెప్పుకోవడానికి ఏం లేవు. ఘనులైన జనులు హీనులు యేసయ్య ఎదుట. ప్రపంచంలో కూడా ఉన్న పెద్ద సేవకుడు ఉన్నాడు అనుకోండి, ఆయన యేసయ్యని మోస్తున్న గాడిదే. నాకు అందుకే ఈ గాడిదలకి బాన్సర్స్ అంటే నాకు నవ్వొస్తుంటుంది. గాడిదకి బాన్సర్స్ ఏంటండి? ఒక క్రైస్తవ కమిషనర్ ఉండేవారు విశాఖపట్నంలో, క్రిస్టియన్ ఆయన. రోజు నేను కలిసి ఆయన మాట్లాడుతుంటే, పాస్టర్ గారు మీరు ఎంత పెద్ద పాస్టర్, ఎంత సింపుల్గా ఉంటారండి, కానీ ఆ సేవకుడు ఏంటండి, ఆయన వస్తే మాకు సీఎం నుంచి ఫోన్ వచ్చేస్తుందండి, ఆయన కాన్వే పెట్టమని వచ్చేస్తుందండి అంటే. ఇవాళ ఏంటవుతుందంటేనండి, దేవుని మహిమని మనుషులు ఏం చేస్తున్నారండి? దొంగిలిస్తున్నారు. ఏ రోజు మాట్లాడుతున్నాడు, గంభీరంగా మాట్లాడుతుంటే అందరూ అంటున్నారు దేవదూత వాళ్ళే మాట్లాడుతున్నావు అంటే, ఒరే బాబు నేను దేవదూతని కాదు, పనికి మళ్ళీ నేను యేసయ్యని మూతున్న గాడిదని అనలేదని. ఆయన ఏం చేశాడంటే, హృదయమున హేరోదు గర్వించగా దేవుని దూత అతన్ని మొత్తగా పురుగులు గారు చచ్చిపోయాడు అంట. ఒరిజినల్ ట్రాన్స్లేషన్ అయితే పురుగులు వాడిని తినేసాడు.
ఈటెన్ అవే హిమ్ అంటుంది. ఇక్కడ నా వింటున్న మీకు ప్రపంచానికి చెప్తున్నానండి, నువ్వు గొప్ప సేవకుడు అవ్వచ్చు, ధనవంతుడు అవ్వచ్చు, అత్యున్నతమైన స్థితికి వెళ్ళొచ్చు, కానీ నువ్వు యేసయ్యను మోస్తున్న గాడిదవే. నేను ఎప్పుడు పనికి మళ్ళీ వాళ్ళమే. అదే ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ చదవం. అది ఆరాధించడం అంటే యేసుక్రీస్తును మహిమపరచడమే. ఇవాళ ఎంతమంది కూర్చొని ఎవరు గొప్పలు ఎవరు చెప్పుకోవట్లేదు, నా గొప్పలు నేను చెప్పుకోలేదు. ఎవరు గొప్ప చెప్తున్నావు అండి? ఆ గొప్పవాడైనా దేవుని గొప్పనే చెప్తున్నా. అదే చెప్తున్నాడు. మళ్ళీ చదువు. అది ఆరాధించడం అంటే యేసుక్రీస్తును మహిమపరచడమే. నెక్స్ట్ ఆరాధన అంటే క్రీస్తు మహిమను చూపడము. క్రీస్తు మహిమను చూపడం. మనం దేవుని మహిమపరచడం ఒకటి, ఆయన మహిమను చూపడం. ఎలా చూపిస్తామండి? మీ ద్వారా, మీ బ్రతుకు ద్వారా, నువ్వు ఆఫీస్లో జీవిస్తున్న జీవన విధానాన్ని బట్టి, నువ్వు కాలేజీలో ఉన్న జీవన విధానాన్ని బట్టి, నీ వీధిలో ఇరుగు పొరుగు వారితో జీవిస్తున్న విధానాన్ని బట్టి ఏం చేస్తున్నావు? నువ్వు అక్కడ మహిమను చూపడం, ఆయన మహిమను చూపిస్తావు. అమ్మో క్రైస్తవులు అంటే ఇలాగ ఉంటారా? అమ్మో క్రైస్తవ ఆడపిల్లలు అంటే ఇలాగ ఉంటారా? క్రైస్తవులు అంటే ఇలాగ ఉంటారా? ఏంటి డ్యూటీలోని షిప్ యార్డ్లో 18 years పనిచేశానండి. ఆదివారం ఎప్పుడు కూడా నేను డ్యూటీకి వెళ్ళడం నాకు తెలియదు. ఆదివారం వెళ్తే డబుల్ శాలరీ వస్తుంది అనమాట. 4 ఆదివారాలు చేస్తేనే చాలా డబ్బు వస్తుంది. ఆదివారం ఎప్పుడు నేను డ్యూటీలకు వెళ్ళండి. పిక్నిక్ అరేంజ్ చేశారు ఆదివారం. అప్పుడు నా పక్కన ఉన్నాడు పాస్టర్ గారు. నాకు పాస్టర్ గారు అనే పిలిచేవారు. పాస్టర్ గారు ఆదివారం డ్యూటీకి రాడు, పిక్నిక్ ఏంటి వస్తాడండి. ఎందుకు రారు? కంపల్సరీగా రావాలన్నాడండి ఆ పక్కన ఉన్నాడు. అప్పుడు ఆయన క్రైస్తవుడురా పాస్టర్ గారు, ఆయన అసలు రాడు అన్నాడండి. చూస్తాం మీరు క్రైస్తవులు కాదని. అది వెంటనే లీడర్ అనమాట. వెంటనే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి నా రికార్డ్స్ అన్నీ తిరిగేసి ఈయన క్రైస్తవుడే కాదని చూస్తే ఆ రికార్డులో చూడగానే ఆయన క్రైస్తవుడని ఉంది అక్కడ. అది మళ్ళీ వచ్చాడండి, నా దగ్గరికి వచ్చాడు. మీ రికార్డులో క్రైస్తవుడు అని ఓటుబట్టి బ్రతికిపోయారు సార్, లేకపోతే మిమ్మల్ని వాళ్ళు ఏదో చేద్దాం అనుకున్నాను. ఎంత అతిశయంగా నేను చెప్తున్నానంటేనండి, నేను పని చేస్తున్న దగ్గర నేను క్రైస్తవుడిగానే పనిచేశాను. క్రైస్తవుడిగానే. మా నాన్నగారు ఒక సామాన్యమైన 45 రూపాయల జీతం ప్లాటర్గా జాయిన్ అయ్యారు షిప్ యార్డ్లో. అందరూ చెప్పారు మా నాన్నగారికి, శామ్యూల్ నువ్వు రిజర్వేషన్స్ కావాలంటే నువ్వు తక్కువ కులాన్ని పెట్టుకో, ఇలాగ రాసుకో అలాగ రాసుకో అని చెప్పి మా నాన్నగారు ఒకటే చెప్పారటండి. యేసు ప్రభు నా దేవుడు, నేను యేసు ప్రభు బిడ్డగానే జీవిస్తాను, ఆయన నన్ను పైకి తీసుకొచ్చినా పైకి తీసుకురాపోయిన అవసరం లేదని చెప్పాను. మా నాన్నగారితో జాయిన్ అయిన వాళ్ళండి వర్కర్స్గానే రిటైర్ అయిపోయారు. మా నాన్నగారు షిప్ యార్డ్లో సీనియర్ ఇంజనీర్ అయ్యాడండి. 3000 మంది మా తండ్రి కింద పనిచేసేవారు. మన జీవితం ద్వారా దేవుడు ఏమవుతాడండి? మహిమపరచబడతాడు. 2000 ఆలోచించండి. విక్టర్ ప్రభాకర్ అంటే మీకులాంటి ఒక మనిషి, వాడు 2 చేతులు 2 కాళ్ళు ఉన్నవాడు. కానీ ఇవాళ నన్ను దేవుడు ఎంత మహిమపరిచాడండి. ఎక్కడో తీసుకెళ్ళి పెట్టాడు అని ఎక్కడో చదవం. అదే రెండోది ఆరాధించడం అంటే క్రీస్తు మహిమను చూపడము. ఆ దేవుని మహిమను చూపించేవాడుగా, చూపించేదానిగా ఉండాలి. తర్వాత జీవితంలో ప్రతి కోణంలోను యేసుక్రీస్తును ఉన్నతంగా చూపడము. ఉన్నతంగా చూడాలి. ప్రతి కోణంలో అంటే అర్థం ఏంటండి? అమ్మ మీరు చాలా బాగున్నారమ్మా అంటే దేవుని కృపను బట్టి అండి. మీ ఇల్లు చాలా బాగుందండి, దేవుని కృపను బట్టి. మీకు మంచి కోడలు దొరికిందండి, ఆ దేవుని కృపను బట్టేనండి. మీరు చాలా బాగున్నారంటే దేవుని కృపను బట్టి. అంటే ఏ కారణం చేతనా, ఏ యాంగిల్లో నేను ఎవరిని మహింపరచాలి? మనం దేవుడినే మహింపరచాలి. నీకు నాకు మహిమ లేదండి. యేసయ్యను మోసిన గాడిదకి మహిమ ఏంటండి? యేసయ్య మోసిన గాడిద గురించి కథ చెప్తాను, వినండి పర్వాలేదు. ఆ గాడిదని తీసుకొచ్చారు. గాడిద కథ అంతా తెలుసు కదా. అది ఎందుకు అనుకుంది, ఆ గాడిద వెళ్ళింది. గాడిదకి పెద్ద స్టోరీ ఉందండి. కట్టబడిన గాడిద. ఏ గాడిదని తీసుకొచ్చారండి? వెళ్ళి కట్టబడిన గాడిదలు అవసరం లేదు. మనకి కూడా కట్టుబాట్లు లేకుండా నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే నువ్వు గాడిదవు కదా, నువ్వు అవసరం లేదు దేవుడికి. కట్టుబాట్లు ఉంటేనే దేవుడికి కావాలి. తల్లిదండ్రులు గౌరవించాలి, భర్తను గౌరవించాలి, కాపరిని గౌరవించాలి. కట్టుబాట్లు ఉంటేనే గాడ్ వాంట్స్ యూ. ఆ గాడిదని తీసుకెళ్ళారు. కట్టుబాటులో ఉన్న గాడిదే, మంచి డిసిప్లిన్ గాడిదే పట్టుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత దానికి ఎందుకు తీసుకెళ్తారో తెలియదు. గాడిద క్యారెక్టర్ ఏంటండి? వెళ్ళినప్పుడు మాసిన బట్టలు మోసుకెళ్ళడం, వచ్చినప్పుడు ఉతికిన బట్టలు మోసు. అందుకే గాడిదని ఏమన్నారని భారవాహిక పశువు అన్నారు.
ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న వారులారా నా యొద్దకు రండి అంటే అర్థం ఏంటి తెలుసండి? భారవాహిక పశువు అనమాట గాడిద. ఆ మాట ఎలా తర్జుమా చేయాలి? ప్రయాసపడి భారమును మోసుకుపోతున్న ఓ గాడిదిల్లారా నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ మాట గాడిదకి అర్థమై, ఓహో నాకేదో విశ్రాంతి వస్తుంది కాబోలు అని వెళ్ళిందండి. వెళ్ళగానే దాని మీద గొడ్డలేస్తుంటే ఏంటి నాకే ఇంతగానో ఇచ్చేస్తున్నారు అనుకున్నదండి. ఆ తర్వాత యేసుప్రభు కూర్చున్నారండి. అమ్మో ఏట్రా బాబు, గొప్ప వ్యక్తి నా మీద కూర్చున్నాడు. నడుచుకొని వెళ్తుంటే గొడ్డలేస్తున్నారండి. అయ్యా బాబోయ్, నన్ను ఇంతకాలం ఎవడు గౌరవించలేదు, ఇంతకాలం నా విలువ నాకు తెలియలేదు అనుకొని హాయిగా నడుస్తుందటండి. అప్పుడు అనుకుందట, ఓరే మిగిలిన గాడిదిల్లారా ఇదే నా మహిమ చూసుకుంటారా అని నడుస్తుందట. ఆ పువ్వులు ఇసురుతున్నారటండి యేసుప్రభు గారి. పూలు ముందు ఎవరి మీద పడతాయి అని దాటి రావాలి కదా పూలు. యేసుప్రభు మధ్యలో ముందు గాడిద మీద పడాలి. అయ్యా బాబోయ్, ఈ వ్యక్తి కంటే నేను గొప్పదాన్ని ఏంటి అని అనుకుంటుందటండి. ఇంతకాలం నా విలువ నాకు తెలియకుండా బ్రతికాను అనుకున్నదటండి. మొత్తం అంతా కథ అయిపోయింది. మళ్ళీ ప్రభు దిగిపోయిన తర్వాత మళ్ళీ అది గాడిదల యార్డ్కి వెళ్ళిపోయింది. కానీ దానికి ఆ నిన్నటి రోజు మర్చిపోలేకపోతుంది అనమాట. అయ్యా బాబోయ్, నేను అంత ఘనపరచబడ్డాను, ఇవాళ మళ్ళీ నేను నోటు పలకరించట్లేదని సరే అని వీధిలోకి వెళ్దాం. ఏ వీధిలో నేను ఊరేగాను ఆ వీధిలోకి వెళ్ళి ఆ రోడ్డు మీద నిలబడ్డదట. ఎవడో పట్టించుకోవట్లేదట. అప్పుడు అనుకుంది అంత బుద్ధి ఇల్లేదు, నిన్న నాకు పువ్వులు ఇస్తారు, ఏదో కేకలు వేస్తారు, ఇవాళ ఎవడు నన్ను లెక్క చేయటలేదు అనుకొని చాలాసేపు చూసిందట. ఎవడు పట్టించుకోవట్లేదట. అప్పుడు బైబిల్లో మాట జ్ఞాపకం వచ్చిందట. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడుననే మాట జ్ఞాపకం వచ్చి ఒకసారి ఇలా చూస్తే ఆ చాకలోడు బట్టలు ఆరబెట్టాడట. అక్కడ నిన్న కొత్త బట్టల మీద నడిచాను, ఇవాళ నన్ను నేను బహుగా తగ్గించుకొని ఈ ఉతికిన బట్టల మీద వెళ్ళి నడుస్తానని నడుస్తుందట. ఆ దూరం నుంచి ఆ చాకలోడు చూసి పరిగెట్టుకొని వచ్చి ఏం చేశాడని దానికి బడిత పూజ చేశాడు. ఇవాళ సేవకులు అహంకారుల పరిస్థితి కూడా ఇలాగే ఉందండి. దేవుని కలిగి ఉండేటప్పుడు నువ్వు మహింపరచబడతావు. దేవుని కలిగి ఉండేటప్పుడు గొప్ప వ్యక్తిగా గొప్పదానిగా నువ్వు గుర్తించబడతావు. ఒక్కసారి ఆయన వదిలేసిన తర్వాత నువ్వు త్రోసివేయబడతావు, గాడిదలాగే తయారవుతావు. చాలా జాగ్రత్తగా ఆలోచించగలరు. చదవమని మళ్ళీ ఒకసారి. జీవితంలోని ప్రతి కోణంలో కూడా యేసుక్రీస్తుని ఉన్నతంగా యేసుక్రీస్తుని ఉన్నతంగా చూడాలి. తర్వాత అండి, ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మతో సత్యం. యోహాను సువార్త 4:24. యోహాను సువార్త 4:24 చదువుతాలి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువాడు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? రాయినో రపనో ఓ చెట్టునో ఎవరిని ఆరాధించట్లేదు. మనం సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళు ఉన్నావో ప్రార్థనకి, ఆయన ఆత్మరూపుగా నీ మధ్యన ఉన్నాడు అక్కడ ఆయన. అప్పుడు నువ్వేం చేయాలండి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఏంటి, నేను ప్రార్థన చేసేటప్పుడు ఉదయకాలం ముందు ఒక మాట చెప్తాను దేవుడికి. ఏంటంటే, ప్రభువా నాలో ఇంకా ఎక్కడైనా వేషధారణ ఉంటే తీసిపోయి ప్రభువా. అంటే నా గురించి జరిగిన వాళ్ళు మీకు అందరికీ తెలుస్తుంది. నేను వెనకేది మాట్లాడతాను, ముందేదే చెప్తాను. కొంతమంది సేవకులు కూడా వెనకోటి చెప్తారు, ముందు ఒకటి చెప్తారు. నా దగ్గరికి ఒక మొన్న పెద్ద పాస్టర్ గారు వచ్చారు. చాలాసేపు కూర్చొని మాట్లాడుతున్నాను మా ఇంట్లో. నేను, పాస్టర్ గారు నా ప్రసంగాలు చాలామంది ఇష్టపడరేంటి సార్ అన్న. ఎందుకు ఇష్టపడతారు సార్ అన్న. చెప్పండి సార్ అన్న. మీరు దేవుణ్ణి సంతోషపెట్టాలని బోధ చేస్తారు కాబట్టి ఎవరికి అది ఇష్టంగా ఉండదు. ఇప్పుడు ఎవరిని సంతోషపెట్టాలి? నేను మీకు కూర్చొని మిమ్మల్ని సంతోషపెట్టాలా, దేవుణ్ణి సంతోషపెట్టాలా? ఒకవేళ మిమ్మల్ని అందరినీ చూసి మంచి మంచి డ్రెస్సులు వేసుకొచ్చారు, నాకు బాగా దండిగా డబ్బులే ఇస్తున్నారు, వీళ్ళతో గొడవ ఎందుకని మిమ్మల్ని సంతోషపెట్టడం మొదలుపెట్టాను అనుకోండి, అప్పుడు నాకు ఏ వాక్యం వచ్చేస్తున్నా ఎదురుగా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టి గోరవాడనైతే క్రీస్తు దాసుడను కాననేది వచ్చేస్తుంది. కనుక దేవుడు ఆత్మ అన్నాడు, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. లాస్ట్ అండ్ అందులో పరిశుద్ధాత్మ శక్తి, ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం చదువుతాలి. కాగా మీరు
కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు విస్తారముగా నిరీక్షణ కలవారగినట్లు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతో సమాధానంతో మిమ్మును నింపును గాక. మళ్ళీ చదువుతారు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది ఏం పొందాలని? పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. భక్తి అనేది శక్తి అండి. జాగ్రత్తగా నా మాటలు వినండి. ప్రపంచంతో చెప్తున్నా, నా దగ్గరికి రోగాలు రావడానికి వీల్లేదు, నా దగ్గరికి దెయ్యాలు రావడానికి వీల్లేదు. కారణం ఏంటంటే ఏంటి ఉందని? నాలో శక్తి ఉంది. పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఎరగని వారు, అలాంటి కాపరికి రోగాలు ఉంటాయి, అటువంటి క్రైస్తవుడికి రోగాలు ఉంటాయి. చదవ మళ్ళీ. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది ఆ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతో సమాధానంతోను మిమ్మల్ని నింపును గాక. అపోస్తలుల కార్యాలు 1:8 చెప్తాడండి, మీరు పరిశుద్ధాత్మను పొందు వరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. వెంటనే ప్రశ్న వచ్చి, ఎందుకు కనిపెట్టుకొని ఉండాలి? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. యు విల్ రిసీవ్ ద పవర్. అప్పుడు ఏంటన్నాడండి? మీరు యూదయ, సమరయ, గలిలయ, భూదిగంతాల వరకు నాకు సాక్షులే అంటారు. ఈవేళ మనం పని చేస్తున్న ప్రదేశంలో, చదువుకుంటున్న కాలేజెస్లో, ఇరుగు పొరుగు వారి దగ్గర మనెందుకు శక్తి లేని వారు ఉన్నామంటే ఏంట్లేదండి, మనలో పరిశుద్ధాత్మ శక్తి లేదు. ఎంతమంది మీ వీధిలోకి వచ్చినప్పుడు నిన్ను మంచి క్రైస్తవురాలని చెప్తారు? ఎంతమంది నీవు చదువుతున్న కాలేజీలోకి వచ్చినప్పుడు నువ్వు మంచి క్రైస్తవుడు అని చెప్తారు? ఎంతమంది నువ్వు పని చేస్తున్న దగ్గరికి వచ్చి నేను అడిగినప్పుడు ఈయన మంచి క్రైస్తవుడు అని చెప్తారు? ఎంతమంది? అటువంటి సాక్షి నాకు షిప్పేట్లో ఉందండి. నేను జీవిస్తున్న ప్రదేశం రండి, ఎవరైనా సరే, నేను లేనప్పుడు కానీ ఏ టైం వచ్చి ఆ వీధిలో ఎవరు నేను అడగండి, రోడ్లు తుడిచోడిని అడగండి, చాకులో ఎవరు నేను అడగండి, పాస్టర్ గారు ఎలాంటి అడగండి, ఒకటే చెప్తారు, ఆయనమ్మ దేవుడమ్మ అని చెప్తారండి. అంటే నేను దేవుడిని అయిపోలేదు. వాళ్ళు ఏం చూస్తున్నారండి? నాలో యేసు ప్రభువుని చూస్తున్నారు. అలాగున నీవు పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉన్నప్పుడే ఈ క్రిస్మస్ మీకు నిజమైన క్రిస్మస్. అప్పుడే మీరు దేవుని ఆరాధిస్తారు. పరిశుద్ధాత్మ శక్తి నీలోకి రావాలంటే నువ్వేమవ్వాలండి? యూ షుడ్ లూజ్ యువర్ ఐడెంటిటీ. నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవాలి, నీ ఆలోచనలు కోల్పోవాలి, నీ ఉద్దేశాలను కోల్పోవాలి. నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తాను, నాకు ఇది వద్దు, అది కావాలనేది లేదు నీ జీవితంలో. ఇంకా యు ఆర్ కంప్లీట్లీ సరెండర్డ్. పౌలు గారు ఒక దగ్గర రాస్తుంటాడు, నేను క్రీస్తు బానిస్తుని అంటాడండి. ఐఎమ్ ద స్లేవ్ టు ద జీసస్ క్రైస్ట్ అంటాడు. అంటే బానిసలకి స్వతంత్రత ఏమి ఉండదండి. వాడు చెప్పింది వినాలంతే, చెయ్యమని చెయ్యాలంతే, వాడే బానిస. పౌలు గారు అంటున్నాడు, నేను అటువంటి వాడిని అంటున్నాడు. ఎందుకు పౌలు దేవుడు అంత బలంగా వాడుకున్నాడంటే, పౌలు గారికి ఎక్కడ ఆయన ఉద్దేశాలు సఫలపరచాలని కానీ ఆలోచన నెరవేరాలని ఏం లేదు. ఒకరోజు దేవుడు చెప్తున్నాడు, పౌలు ఇక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు, అక్కడ ఆఫీస్ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు. ఫిలిప్, అపోస్తులు ఫిలిప్ కాదు, ఆయన సంఘ పెద్ద ఫిలిప్. ఫిలిప్కి 4 కుమార్తెలు ఉండిరి, 4 ప్రవచన, ఆయన ఆ ఫిలిప్ సమరల మధ్యన సువార్త ప్రకటిస్తున్నాడు. 100 మందికి చెప్తున్నాడు సువార్త. పరిశుద్ధాత్మలు చెప్తున్నాడు, స్టాప్, ఆపి ఇక్కడ ఏం చేయాలి? ఆ అరణ్య మార్గంకి వెళ్ళమని చెప్తున్నాడు. అక్కడ ఎవరికి చెప్పాలి? అసలు అక్కడ రథం మీద వెళ్ళిపోతున్నాడు, ఎవడు నపుంసకుడు. ఆ రథం మీద వెళ్ళిపోయి ఆడికి వెళ్ళి చెప్పాను. పరిశుద్ధాత్మ తీసుకెళ్ళింది. ఆయన పరిస్థితి ఏంటి తెలుసండి? అవలా ఆ రథం ఆపట్లేదు, ఆ రథం వెళ్ళిపోతుంది. ఈయన పరిగెట్టుకొని వెళ్తున్నాడు, పరిగెట్టుకొని. ఎంతమంది అండి ఇవాళ పరిగెట్టుకుంటూ వెళ్ళి సువార్త చెప్పారు ఒకటికి? ఎంతమంది ఒకటి తగ్గించుకొని సువార్త చెప్పారండి? ఎంతమంది మీరు? యువర్ లీస్ట్ బాదరింగ్ అబౌట్ అదర్స్ అండి. ఇవాళ సంఘాలు కూడా ఎలా అవుతారంటే, నా దగ్గరికి రా, నేను సువార్త చెప్తాను. దేవుడు అలా చెప్పలేదు. యేసుప్రభు ఏం చెప్పాడండి? యు మస్ట్ గో టు ద మిడ్స్ ఆఫ్ ద పీపుల్. మీరు ప్రజల మధ్యకి వెళ్ళండి, ఈ సువార్తను పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళండి. యూదయ, సమరయ, గలిలయ, భూదిగంతాల దగ్గరికి వెళ్ళమన్నాడండి. ఇవాళ సంఘం కూడా ఎక్కడ విఫలమైపోతుందంటేనండి, సంఘం ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు. పెద్ద బిల్డింగ్లు కట్టి రమ్మంటున్నారు, నా దగ్గర రమ్మంటున్నారు. కనుక మన దేవుని ఆత్మని కలిగి ఉందాం,
పరిశుద్ధాత్మని కలిగి ఉందాం. ప్రభువుని ఇతరులకు చూపించేవారు ఆడే క్రైస్తవుడు. అప్పుడే నువ్వు నిజమైన క్రిస్మస్. కొత్త బట్టలు వేసుకోకపోయినా వేసుకున్నా నువ్వు మామూలే. బంగారు నగలున్నా లేకపోయినా పర్వాలేదు, మేడున్నా లేకపోయినా పర్లేదు. అండ్ దెర్ ఈస్ ఎ సేయింగ్, ఒక సామెత ఉంది ఏంటంటే, ఇఫ్ యూ లూజ్ సంథింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ యూ లూజ్ నథింగ్. ఈ భూమి మీద నువ్వు ఏదైనా కోల్పోతే ఏమీ కోల్పోవు. ఇల్లు కోల్పోయావా? ఏం కోల్పోవు. బంగారం కోల్పోయావా? ఏం కోల్పోవు. భర్తను కోల్పోయావా? ఏం కోల్పోవు. తల్లిదండ్రులు కోల్పోయా? ఏం కోల్పోవు. యేసయ్యను కోల్పోతే అన్నీ కోల్పోతావు నువ్వు. ఇవాళ మనం ధ్యానించింది క్రిస్మస్ ఆరాధన. ఎలాగ నువ్వు దేవుని ఆరాధిస్తావు? నీ దైనందిన జీవితం ద్వారా ఆరాధించాలి. నీ ప్రార్థన జీవితం ద్వారా ఆరాధించాలి. నువ్వు పని చేస్తున్న దగ్గర నీ ప్రవర్తన ద్వారా ఆయన ఆరాధించాలి. నువ్వు ప్రయాణాలు వెళ్ళేటువంటి ప్రయాణాల్లో ఆయన ఆరాధించాలి. ఎక్కడ ఉన్నా సరే ఆయన ఆరాధించే బిడ్డగా నువ్వు ఉన్నప్పుడే ఇది నిజమైన క్రిస్మస్. నీకు మంచి బట్టలు వేసుకొచ్చాను, మంచి స్థితిలో నేను వస్తే ఈ క్రిస్మస్ నీ క్రిస్మస్ కాదు తల్లి. ఒక ధన సంపన్నుడు యేసుప్రభు గారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నిత్యజీవం పొందడానికి నేను ఏం చేయాలయ్యా అని అడిగాడండి. వెంటనే చెప్తున్నాడు ఆయన, నీకున్నదంతయు అమ్మేసి నీకున్నదంతయు పేదలకు ఇస్తాను వెంబడించుకున్నాడు ఆయన. నీ ఆధిక్యతలు, నీ ఆస్తులు, నీ ఔన్నత్యాలు నువ్వు కోల్పోకపోతే దేవునికి నువ్వు అవసరం లేదు తల్లి. దేవుడు నిన్నుగానే పిలుస్తున్నాడు తప్ప నీ ఆధిక్యతలు చూడలేదు ఆయన, నీ ఔన్నత్యాలు చూడలేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, దిస్ ఈజ్ ఏ న్యూ డే ఫర్ యూ. ఇది ఒక కొత్త క్రిస్మస్ ఆరాధన నీకు. ఇది ఈ ఆరాధనలో దేవుని ఆత్మ మన మధ్యన సంచారం చేస్తుంది. ఇక్కడి నుంచి పైకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా యేసయ్యను కలిగి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ. అప్పుడు ఇది నిజమైన క్రిస్మస్. నీ ఆత్మ నీతో చెప్తుంది ఆల్రెడీ, నీలో ప్రార్థనా జీవితం లేదని చెప్తుంది. నీ ఆత్మ నీతో చెప్తుంది ఆల్రెడీ నువ్వు సరిగా లేవు విశ్వాసంలోని. నీ ఆత్మ ఆల్రెడీ నీకు చెప్తుంది నువ్వు బలహీనుడిగా ఉన్నావని. ప్రభువుకు సమర్పించుకుందాం. యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. అదే నిజమైన క్రిస్మస్. అప్పుడే నీవు దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా ఉంటావు. పాస్టర్ గారు, ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవుడు నాతో మాట్లాడాడండి, నా గురించి ప్రార్థన చేయండి అన్నోళ్ళు మీ కుడి హస్తం చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపురుషుడు తండ్రి యేసునైనా కృపామేడ, ఈ దినాన్ని ప్రభావం అందరితో మాట్లాడారు, నాతో మాట్లాడారయ్యా. జీవితకాల పర్యంతము నాయన మిమ్మల్ని ఆరాధించేవారుగా, ప్రచురపరిచేవారుగా నన్ను మమ్మల్ని అందరినీ జీవింప చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.